హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను కొంచెం అన్ఈజీగా ఉంటే చక్కని ఆక్సిజన్, మంచి ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుందాం అడవికి వచ్చాను. సో అడవిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల నుంచి మంచి మంచి గాలి వీస్తుంది. ఆ గాలిలో ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ దాగి ఉంది. సో ఈ యొక్క ఆక్సిజన్ కనుక పీల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, చాలా బాగుంది వాతావరణం. కాకపోతే ఇప్పుడు ఇదే కాలం, చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం రావడానికి ఒక వారం అటు ఇటుగా ఉంది. సో దానివల్ల వర్షాలు లేక చాలా చెట్లు కొంచెం వాడిపోయి ఉన్నాయి. అయినా పర్లేదు, బాగానే ఉంది. ఈ అడవిలో రకరకాల చెట్ల నుంచి, రకరకాల పక్షుల నుంచి కోతలు, చెట్ల నుంచి ఆక్సిజన్ లభిస్తూ ఉంది. చాలా హాయిగా ఉంది వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి ఏదైనా సమస్య నుండి ఇలాంటి ప్లేస్కి కనుక వచ్చి కూర్చొని కనుక కాసేపు కనుక గడిపి కనుక వెళ్తే ఆ సమస్యలను మర్చిపోయి మనం ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒకటి చూశాను, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ అడవిలోకి వస్తే నాకు ఒకటి కనిపించింది. ఇదిగో ఒక ఎముక. పాపం ఇది ఏ జంతువుదో మనకు తెలియదు. ఇక్కడైతే పడి ఉంది. ఇది నాకు కనిపించింది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో ఎముక, జంతువుల ఎముక. ఏ జంతువు మరి అది ఎముక కనపడింది. సో మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఓకే, మీరు ఖాళీ టైంలో మీ యొక్క ఊరిలో, మీ పరిసర ప్రాంతాల్లో కనుక అడుగులు కనుకుంటే చక్కగా వచ్చి కాసేపు కనుక గడిపి వెళ్తే మీ ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. అదేవిధంగా ఈడ ఉండేటువంటి చెట్ల నుంచి మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది. చెట్టు వల్ల ఉన్నటువంటి ఉపయోగం చెబుతాయి అన్నట్టు. చెట్టు పుట్టిన దగ్గర నుంచి నైట్ పూట కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని పగటి పూట ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది చెట్టుకున్నటువంటి లక్షణం. మనం మనుషులు పోయిండు కూడా మనం ఎవరికి ఏ సహాయం చేయం, ఏమీ చేయం, సైలెంట్ పక్కన ఉంటాం. చెట్లు బతికినంతకాలం ఈ విధంగా జనానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ చెట్లు రకరకాల పక్షులకి, మనకి, జంతువులకి చక్కని నీడనిస్తాయి. అదేవిధంగా చల్లటి గాలినిస్తాయి. అదేవిధంగా చక్కని ఆక్సిజన్ ఇస్తాయి. అవి బతుకున్నంతకాలం ఏదో కాయలో పూలో పూస్తూనే ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన నివాస సాధనాలకి, అదేవిధంగా వంట చెరుకు కూడా ఉపయోగపడతాయి. చెట్టు అన్ని విధాలా మంచిదే. మనమే దేనికి ఉపయోగపడం, కానీ చెట్టు బతికినంతకాలం, చెట్టు పుట్టిన దగ్గర నుంచి అది చచ్చిపోయిన దాకా కూడా అందరికి ఉపయోగపడుతూనే ఉంటుంది. చక్కగా అందరికీ సేవ చేస్తూనే ఉంటుంది దానికి తెలియకుండానే. సో ప్రతి ఒక్క వ్యక్తి చెట్టులా జీవించాలి. ఒక చెట్టులా జీవించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా చెట్టును ఆదర్శంగా తీసుకొని కొంచెం మంచి లక్షణాలు అలవాటు చేసుకొని భవిష్యత్తులో చెట్టు అంత ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతతో సమాప్తం. అందరికీ నమస్తే, బాయ్.